విలన్ని హీరోలుగా చూపించడం మన దశాబ్దాల నుంచి మనకు అలవాటు అయిపోయింది. అలాగే ఇలాంటి విషయాల్లో వాడు పెద్ద విషయం చెప్పేసి అనుకుంటాడు, శివలింగం మీద పాలు పోస్తే అంతా వేస్ట్ కదండి. ఈ పరిజ్ఞానం పూర్వం పోసిన వాళ్ళకి లేదా? ఎందుకు పోసారో ఆలోచించుకో. శివ పూజ చేసేవాడు నేను రాతికి నీళ్లు పోస్తున్నాను అనడు, శివుడికి పోస్తున్నాను అనుకుంటాడు. మరి శివుడిని పూజిస్తున్నాడు ఇక్కడ, అది శివుడికే అందుతుంది. నువ్వెక్కడో మీ ఇండియాలో ఉన్న వాళ్ళకి డబ్బు పంపాలంటే నువ్వు కంప్యూటర్ ముందు నెంబర్ కొడతావు, బ్యాంక్కి డబ్బు పంపించానంటావు. వాళ్ళు అక్కడున్నా నీకు ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిందిరా అని పిల్లాడు అడిగానుకుని ఏం చెప్తాం మీరు? దీనికి ఒక సిస్టమ్ ఉంది బాబు, దీనిలో వెళ్ళి లాగిన్ అయితే అక్కడికి వెళ్ళి బ్యాంక్ అకౌంట్తో కనెక్ట్ అయితే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయింది, నీకు కనబడలేదుగా. ఇక్కడ ఇలా సిస్టమ్ ఎలా ఉందో అక్కడ ఎలా పెడితే అలా పరమాత్మ వెళ్ళే సిస్టమ్ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ ఒక డిజిట్ తేడా వస్తే అక్కడికి వెళ్ళదు, ఇక్కడ ఒక మంత్రంలో తేడా వస్తే అక్కడికి వెళ్ళదు. అది జాగ్రత్త.